రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమవుతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్. రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. రాధిక 1963 ఆగస్టు 21న జన్మించింది. ఈమె 3 సార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు మొదట తమిళ నటుడు ప్రతాప్ పోతన్తో 1985లో వివాహమైంది. 2 ఏళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత సహనటుడు శరత్ కుమార్ను 2001లో మూడో వివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు. ఉమెన్స్ సెలబ్రేషన్స్ -2022 పురస్కారం యూకే పార్లమెంట్ రాధికకు అందచేసింది. రాధిక నటించిన తెలుగు సినిమాల జాబితా: చిలిపి వయసు 1980, యువతరం కదిలింది 1980, కిరాయి రౌడీలు 1981, డబ్బు 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 1981, న్యాయం కావాలి 1981, ప్రియ 1981, రాధా కళ్యాణం 1981, ఇది పెళ్ళంటారా 1982, ఈనాడు 1982, ఏవండోయ్ శ్రీమతి గారు 1982, కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982, త్రిశూలం 1982, పట్నం వచ్చిన పతివ్రతలు 1982, పన్నీరు పుష్పాలు 1982, మొండిఘటం 1982, యమకింకరుడు 1982, వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982, అభిలాష 1983, గూఢచారి నెం.1 1983, చిలక జోస్యం 1983, తోడు నీడ 1983, పల్లెటూరి మొనగాడు 1983, పెంకిఘటం 1983, ప్రేమ పిచ్చోళ్ళు 1983, బెజవాడ బెబ్బులి 1983, ముగ్గురు మొనగాళ్ళు 1983, మూడు ముళ్ళు 1983, రాజు రాణి జాకీ 1983, శివుడు 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 1983, అనుబంధం 1984, అభిమన్యుడు 1984, కొండవీటి నాగులు 1984, బాబులుగాడి దెబ్బ 1984, యుద్ధం 1984, శ్రీమతి కావాలి 1984, ఇల్లాలే దేవత 1985, జ్వాల 1985, మాంగల్య బలం 1985, రగిలేగుండెలు 1985, స్వాతిముత్యం 1985, ఉక్కుమనిషి 1986, కోటిగాడు 1986, చల్లని రామయ్య చక్కని సీతమ్మ 1986, జీవన పోరాటం 1986, జైలు పక్షి 1986, బంధం 1986, రావణ బ్రహ్మ 1986, అమెరికా అబ్బాయి 1987, ఉమ్మడి మొగుడు 1987, ఓ ప్రేమ కథ 1987, కార్తీక పౌర్ణమి 1987, దొంగ మొగుడు 1987, నేనే రాజు నేనే మంత్రి 1987, రౌడీ పోలీస్ 1987, సర్దార్ ధర్మన్న 1987, అన్నా చెల్లెలు 1988, ఆణిముత్యం 1988, ధర్మతేజ 1988, పగలే వెన్నెల 1989, మా ఇంటి కృష్ణుడు 1990, ఓ పాపాలాలి 1991, కాలేజీ బుల్లోడు 1992, బలరామకృష్ణులు 1992, స్వాతికిరణం 1992, పలనాటి పౌరుషం 1994, కుర్రాడు బాబోయ్ 1995, శాస్త్రి 1995, కోనసీమ మొనగాడు 1996, కుటుంబ గౌరవం 1997, వంశోద్ధారకుడు 1997, ఆరో ప్రాణం 1997, జీన్స్ 1997, సూర్యవంశం 1998, ప్రేమకథ 1999, శకుని
2012, జీనియస్ 2012, పూజ 2014, రాజా ది గ్రేట్ 2017, కృష్ణ వృంద విహారీ 2022, లవ్ టుడే 2022, కోస్టీ 2023, ధ్రువ నక్షత్రం 2023, ఆదికేశవ 2023, వెబ్ సిరీస్ గాలివాన 2022.